సార్ హాయ్ సార్. హాయ్. సో ఈ మధ్యకాలంలోని సినీ ఇండస్ట్రీలో ఏంటంటే డివోర్స్ అన్నది బాగా ట్రెండింగ్గా నడుస్తూ ఉంది. అండ్ లేటెస్ట్గా వినిపిస్తున్న పేర్లు మనకి అంటే చెప్పనవసరం లేదు, నిహారిక కొణిదెల అండ్ చైతన్య గారు. అయితే ఇది పక్కన పెడితే ఇప్పుడు లేటెస్ట్గా ఇందులో ఒక ట్విస్ట్ కూడా వచ్చింది. అంటే నాగబాబు గారు ఒకవేళ నా కూతురికి కానీ డివోర్స్ ఇవ్వాలి అనుకుంటే పెళ్ళికైన ఖర్చు, అంటే మన ఆ పెళ్ళి ఎంత ఆర్భాటంగా ఎంత అంగరంగ వైభవంగా ఉదయపూర్లో చేశారో చూసాం ఆ మహల్లోని. అండ్ 5 రోజులు పెళ్ళిలా చేశారు. సో దీనికైనా ఖర్చు, అలాగే మేము ఇచ్చిన గిఫ్ట్స్, రిటర్న్ గిఫ్ట్స్ అన్నీ కూడా తిరిగిస్తేనే నా కూతురికి డివోర్స్ ఇవ్వడానికి ఏమంటారు అంటే అర్హులు అన్నట్టు ఆయన చెప్పడం అన్నది జరిగింది అని చెప్పి బయట నడుస్తుంది. ఇది ఎంతవరకు రైట్ అంటారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ నాగబాబు గారు ఇట్లా చెప్పారని అయితే నేను అనుకోను, బికాస్ ఇది చాలా కాన్ఫిడెన్షియల్ మ్యాటర్. అది ప్రజెంట్ రాజకీయాల్లో ఉన్న పవన్ కళ్యాణ్ గారికి అండ్ చిరంజీవి గారికి వాళ్ళ మెగా కుటుంబానికి చాలా ఎఫెక్ట్ పడుతుంది. బేసిక్గా ఎవరో మేబీ ఏదన్నా వదంతులు పుట్టించి ఉండొచ్చు అని రాశాడని మాత్రం నేను అనుకోను, చెప్పాడని మాత్రం నేను అనుకోను. సరే ఒకవేళ చెప్పాడు అనుకుంటే కనుక ఇప్పుడు వచ్చిన న్యూస్ ప్రకారంగా మాట్లాడితే పెళ్ళికైన ఖర్చు మొత్తం నాకు ఇచ్చేసి అంటే నిన్ను ఎవడు పెట్టమన్నాడు? ఏదైనా సరే గ్రాండ్గా నా కూతురు పెళ్లి చేయాలనుకోండి, నీ ఆనందం సి వేడుక అనేది ఎంత ఘనంగా అంటే ఎన్ని కోట్లు పెడితే అంత ఘనంగా చేసుకోవచ్చు. అది మన సెలబ్రేషన్, అంతే. సెలబ్రేషన్ అంతా ఎంజాయ్ చేసావు, లాస్ట్కి నా ఖర్చు అంతా నాకు ఇచ్చేసి అనేది మాత్రం ఇది చాలా తప్పు. బేసిక్గా అయితే నాకు తెలిసి అన్నీ ఉండడని నేను అనుకుంటున్నా. ఒకవేళ అన్నా కూడా నాట్ ఓన్లీ నాగబాబు గారు, ఇంకెవరి విషయానికి వచ్చినా సరే, ఇంకా పచ్చిగా చెప్పాలంటే నీ దూలకు నువ్వు పెట్టుకొని నా డబ్బులు నాకు ఇచ్చే అంటే ఎవరిస్తారు, ఎందుకు ఇస్తారు అలాగే? అండ్ అంతకంత పరువు కూడా పోయినట్టే కదా. అండ్ డివోర్స్ తీసుకున్నప్పుడైనా కానీ కనీసం కొంచెం జాలి పడతారు జనాలు, కానీ ఇట్లాంటి వార్తలు వింటే ఇంకా అసహించుకుంటారు. అంటే వాళ్ళ అమ్మాయి అల్లుడి వైపు నుంచి చాలా కష్టాలు అలాగే బాధలు అనుభవించింది అన్నట్టు కూడా ఆయన అంటూ ఉన్నారు. అంటే కూతురు జీవితం ఏమైపోయినా పర్లేదు, నా డబ్బులు నాకు ఇచ్చేయని ఏ తండ్రి మాత్రం అనుకుంటాడు. అండ్ నెక్స్ట్ కష్టాలు పెట్టారంటే ప్రతి ఒక్కరు ఇదే మాట్లాడతారు, అత్తింటి వేధింపులు అని. నిన్ను వేధించడానికి నువ్వు ఎప్పుడున్నావు నీ ఇంట్లో? నిన్ను వేధించడానికి అంటే ఎలా? సిగరెట్లతో కాలుస్తారా, లేకపోతే ఏమన్నా బ్లేడ్లతో ఇలా కోస్తారా? అంటే ఎలా వేధింపులు? ఏ రకమైన వేధింపులు? ఒకటైతే నిజం, ఈ అమ్మాయి ఏం చెప్పింది, పెళ్ళైనా కూడా ఆమె ప్యాషన్ ప్రొడక్షన్ చేయడం. నీ ప్యాషన్ ఓకే. ఇప్పుడు నువ్వు ఒక ఆర్టిస్ట్ అయితేనే, సమంత నాగచైతన్య విషయంలో కూడా జరిగింది ఇదే, మనం ఒప్పుకోవాలి. ఇప్పుడు నువ్వు ఒక ఆర్టిస్ట్ అయితే ఏం చేస్తావు? పొద్దున 5 గంటలకు వెళ్ళిపోతావు, షూట్ అంతా అయిన తర్వాత 6 గంటలకో 7 గంటలకో ప్యాకప్ అయిపోతే రాత్రి ఏదో టైంకి ఇంటికి వస్తావు. సరే పెళ్ళి తర్వాత కూడా అమ్మాయిని ఏదో చూడండి అంటే చూద్దాం, కరెక్టే. నువ్వు నిద్ర లేవక ముందు బయటికి వెళ్తావు, నువ్వు పడుకున్నాక లోపలికి వస్తుంది. ఇంకా నీతో నా జీవితం ఏంటి నాకు అర్థం కాలేదు, ఇంకా ఎప్పుడు నాతో కలిసి ఉంటావు? అండ్ రెండోది, ఆర్టిస్ట్కే ఇంత ఉంటే నువ్వు ప్రొడ్యూసర్వి, మళ్ళీ అన్నీ నువ్వే చూసుకోవాలి పొద్దున్న నుంచి సాయంత్రం వరకు. పోనీ ఒకరోజు ఏదన్నా ఫ్యామిలీకి ఇద్దామని లీవ్ పెట్టావా, రేపటి షెడ్యూల్ ఇది, రేపు ఇది అని 100 ఫోన్లు వస్తాయి. ఇంట్లో ఉన్నా నువ్వు అదే పని, బయట ఉన్నా అదే పని చేస్తే నీకు ఇంకా ఎక్కడుంది అబ్బాయితో కలిసి? ఇవన్నీ తెలియకుండానే ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళని పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకుంటారా? అది ముందు తెలియదు. ఏమనుకుంటారంటే పెద్ద ఇంటి కోడలు కదా అని చెప్పి పెళ్ళి అయితే చేసుకుంటారు, అంత బాగానే ఉంది. తర్వాత వీళ్ళు ఏమనుకుంటారు, అమ్మాయి చిన్నగా ఏదో ప్రొడక్షన్ చేసి, అంటే ఎట్లా అంటే అమ్మాయికి ప్యాషన్ అండి, ఒక బొటిక్ పెట్టుకుంటుంది లేదా ఒక పార్లర్ పెట్టుకుంటుంది అనేది మనం బేసిక్గా చూస్తాం జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్ టైప్లో. వాళ్ళు ఏం చేస్తారు, ఇంటి దగ్గరలోనే ఏదో పెట్టుకుంటారు, ఫ్యామిలీకి ఇవ్వాల్సిన ఇంపార్టెన్స్ ఇచ్చే ఆ బిజినెస్లు చేసేవాళ్ళు చాలామందిని చూసాం మనం. అండ్ ఒక్కొక్కసారి ఏంటి వాళ్ళ బొటిక్ క్లోజా అంటే, అవునండి మా ఫ్యామిలీతో మేము బయటికి వెళ్ళాలి అంటారు. ఇవాళ త్వరగా క్లోజ్ చేస్తున్నామంటే మేము మా ఆయనతో బయటికి వెళ్ళాలి, డిన్నర్ ప్లాన్ చేసుకోండి అంటే వాళ్ళ కుటుంబానికి ఇచ్చే విలువ ఇస్తూనే వాళ్ళ ప్యాషన్ చేసుకుంటారు ఎక్కడైనా సరే. ఇక్కడ అసలు అబ్బాయికి నువ్వు కనబడ్డమే గగనం అయిపోయింది. నువ్వు ఎప్పుడు వస్తావో తెలియదు, ఎప్పుడు పోతున్నావో తెలియదు. ఆ రకంగా ఉండేసరికి ఎవరికైనా ఫ్రస్ట్రేషన్ ఉంటుంది. ఇంకా పెళ్లి చేసుకోవడం ఎందుకు? పోనీ ఎప్పుడన్నా ఏదైనా హాలిడే ట్రిప్ ఏదైనా ఎంజాయ్ చేసామా అంటే అది లేదు, ఇది లేదు. పండక్కి పబ్బాకి ఎటన్నా పట్టుకెళ్దామా, మా ఆవిడ ఏమైనా చూపించుకుంటే నువ్వు అవైలబుల్లో ఉండవు. గట్టిగా మాట్లాడుతూనేమో అసలు నిన్ను నేను చేసుకోవడమే నీకు నీ జీవితాన్ని గొప్ప నిన్ను అన్నట్టుగా బిల్డప్ ఇస్తే, సేమ్ ఇది శ్రీజ విషయంలో జరిగింది. ఆ అమ్మాయి విషయంలో ఏం చెప్పి అత్తింటి వేధింపులు అని ఫస్ట్ అబ్బాయితో అన్నారు, ఓకే డన్. రెండో అబ్బాయితో ఎలా విడిపోయాం? కళ్యాణ్ దేవ్ గురించి, సరే ఆ అబ్బాయి శిరీష్ భరద్వాజ్ అంటే మనకు తెలియదు, వదిలేద్దాం. కళ్యాణ్ దేవ్ గురించి మనం చూస్తున్నాంగా, ఆ మొహంలో కనీసం ఎప్పుడన్నా కనిపించిందా మనకి అట్లీస్ట్ ఈయన ఒక షాడిస్ట్ అనో ఇదనో అదనో?
అండ్ మళ్ళీ వాళ్ళ ఇంట్లోనే ఉంటున్నాడు అబ్బాయి. ఇంటి పొద్దున్న నుంచి సాయంత్రం ఇంటి నిండా నీ మనుషులే ఉంటే నిన్ను టార్చర్ చేయడానికి కూడా అబ్బాయి ఎప్పుడు వస్తాడు నిన్ను ముట్టడానికైనా టార్చర్ చేయడానికైనా. ఏమన్నంటే నా మొగుడు చాలా టార్చర్ పెడుతున్నాడు, ఇది ఒకటి ఫ్యాషన్ అయిపోయింది అందరు చెప్పడం. కానీ ఇప్పుడు ఈ విషయం ఏదైతే నువ్వు చెప్పావో నాగబాబు డబ్బులు ఇచ్చేయమన్నాడు అని చెప్పేసి, నాకు తెలిసి అది అబద్ధమై ఉంటుంది. ఒకవేళ నిజమైనా కూడా ఇవ్వాల్సిన అవసరం ఏంటి మా, అసలు నేను ఎవడు పెట్టుకోమన్నాడు? ఉదయపూర్కి వెళ్ళి చేయమని నేను అడిగానా? లేదే. గిఫ్ట్లు అవన్నీ ఇచ్చాయి అంటే బ్రేకప్ అంటే కూతురు జీవితం ఏమైనా పర్లేదు, ఒక సినిమా తీయడానికి మనకు డబ్బులు వచ్చేస్తాయి అనే మెంటాలిటీ అయితే వీళ్ళకు ఉంటుందని నేను అనుకోను. ఒకవేళ ఇదే కానీ నిజమైతే తర్వాత రాబోయే కాలంలోనే ఇలాగే డివోర్సులు కానీ కంటిన్యూ అయితే అప్పుడు పెళ్ళిళ్ళకి ఎవరు ఎంత ఖర్చులు పెట్టారో ఏంటని చెప్పి మళ్ళీ ఇచ్చిపుచ్చుకునే పద్ధతులు ఏమైనా మళ్ళీ స్టార్ట్ అవుతాయి అంటారా? అట్లాగే ఉంది కదా ఇప్పుడు. ఇది ఒక ఐడియా ఇచ్చినట్టే కదా, బ్రేకప్ అయిందంటే నీది నీవు నాది నాకు, నీకు అదంత పెట్టాను ఇంత పెట్టాను అన్నీ తీసేసుకో. మరి కూతురు జీవితం నాశనం, అదంతా ఎలా వెనక్కి తెచ్చుకుంటారు? అందుకే ఈ సినిమాలో ఏ మూవీ అది, ఆహ్వానం మూవీలో కైకాల సత్యనారాయణ అడుగుతాడు, అన్నీ ఇచ్చేసి ఎలాగైతే నా కూతుర్ని నీ ఇంటికి పంపించానో అలాగే నాకు తిరిగి ఇవ్వగలవా అని అడుగుతాడు. ఇస్తారా? అలా ఎవరు ఇవ్వగలరు? అట్లే ఉండదు బేసిక్గా. ఇట్లాంటివి ఉంటాయనే అప్పట్లోనే మనకి ఇన్ని సినిమాలు తీసి పెట్టారు. సరే ఏదేమైనా కూడా ఈ వార్త ఎక్కడి నుంచి వచ్చిందో నాకు తెలియదు, కానీ ఇది ఒక చెత్త పుకారని నేను అనుకుంటున్నా. అండ్ బేసిక్గా అందరి జీవితాల్లో కూడా ఇదే. ఇప్పుడు సమంత లైఫ్లో చూసుకున్నా సరే, అంటే కొంచెం ప్రైవేట్ స్పేస్ అనేది వాళ్ళకి కావాలి. పెళ్లి చేసుకుంటున్నాం అంటే చాలామంది ఎందుకు గ్యాప్ ఇచ్చుకుంటారు పెళ్లి తర్వాత అంటే కొన్ని రోజులు కుటుంబంతో ఎంజాయ్ చేసి తర్వాత మళ్ళీ వాళ్ళ రీఎంట్రీ అనో ఇంకేదనో వాళ్ళ ప్యాషన్ని కంటిన్యూ చేస్తారు. ఆ రకంగా బాగున్న వాళ్ళని మనం 190 మందిని చూసాం. కానీ ఇక్కడ జరిగేది ఏంటంటే వాళ్ళు బిజీగా ఉన్న టైంలోనే పెళ్లి చేసేసుకోవడం, వీళ్ళ మొహం వాళ్ళ మొహం వీళ్ళు చూడడానికి వీళ్ళకి 5 సంవత్సరాలు పడితే ఇంకా కాపురం ఎప్పుడు. కానీ సార్ బేసిక్గా ఇద్దరి మధ్య అంటే వచ్చిన మనస్పర్ధలు అంటారా, లేకపోతే థర్డ్ పర్సన్ ఇందులో ఇన్వాల్వ్ అవ్వడం వల్ల వచ్చిన మనస్పర్ధలు అంటారా? వీళ్ళ యాటిట్యూడ్ వల్లే ఉంటుంది ఎక్కడైనా సరే. ఈవెన్ మనము అఖిల్ది చూసుకున్నా, ఆ పిల్లతో ఎయిర్పోర్ట్లో గొడవ పెట్టుకొని బ్రేకప్ అయ్యారు. చిన్న గొడవే అది, చిలికి మీరు సమంత అంటే ఎగ్జాంపుల్ గా తీసుకొచ్చారు కదా, అందులో కూడా ఏంటంటే వీళ్ళిద్దరికి మధ్య సమంతకి కొంతమంది ఫ్రెండ్స్ ఆ యొక్క పరిస్థితుల్లోని తనకి సపోర్టివ్గా, అది మోరల్ సపోర్ట్ కావచ్చు లేకపోతే ఏదైనా చెప్పిన మాటల వల్ల తిను బయటకు వచ్చేసింది అని ఒకటైతే ఉంది. అలాగే ఇప్పుడు నిహారిక అండ్ చైతన్య, సో వీళ్ళిద్దరి మధ్య కూడా సంథింగ్ ఇటువంటిదే థర్డ్ పర్సన్ ఇన్వాల్వ్మెంట్ ఉండడం వల్లనే వాళ్ళు ఇక్కడ వరకు వచ్చింది అని చెప్పి. అసలే మెయిన్ మనం చూసుకుంటే ఇండస్ట్రీ, తెలుగు ఇండస్ట్రీ మెయిన్గా మనం చూసుకుంటే ఇప్పుడు బాలీవుడ్ ఇండస్ట్రీ మనకి అందరికీ తెలుసు వాళ్ళ మ్యారేజ్ ఎలా ఉంటుంది, వాళ్ళ మూవీస్ తర్వాత కూడా వాళ్ళ మధ్య అంటే అంత అండర్స్టాండింగ్ అనుకోవచ్చు. తర్వాత కూడా హీరోయిన్స్ రీసెంట్గా మనం దీపికా పదుకొండిని కూడా చూసాం పఠాన్ మూవీలో, అయినా సరే అందరూ బాగానే ఉన్నారు. అంటే అక్కడ అండర్స్టాండింగ్ ఉందా లేకపోతే ఇక్కడ అండర్స్టాండింగ్ లేదా, లేకపోతే ఏంటి అసలు ఇంత థర్డ్ పర్సన్ అనడానికి? ఫస్ట్ ఉన్న మెయిన్ పర్సన్సే ఒకరి మొహాలు ఒకరు చూసుకోవడానికి టైం లేనప్పుడు ఇంకా థర్డ్ పర్సన్కి అక్కడ స్పేస్ ఎక్కడ ఉంది? ఉండదు. అనుకుంటారు జనాలు అట్లా. కానీ థర్డ్ పర్సన్ ఇన్వాల్వ్మెంట్ అంటే ఎలా ఉంటుందంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నీ కోసం వెయిట్ చేసి నువ్వు రావట్లేదు, అప్పుడు నా బాధ చెప్పుకోవడానికి ఒకరు ఉంటారు కదా. అట్లని చెప్పి థర్డ్ పర్సన్స్ కూడా వాళ్ళేం విలన్లు కాదు, వాళ్ళ వల్ల వీళ్ళేం విడిపోయారని కాదు. వీళ్ళు జస్ట్ వాళ్ళ కడుపు పురం తీర్చుకోవడానికి ఇంకొక మనిషిని పెట్టుకుంటారు అంతే, అంతమించి ఏముండదు. బట్ అట్లా ఎవరేమి విడగొట్టారని మనం అనుకోవద్దు. వీళ్ళ యాటిట్యూడ్ ప్రాబ్లమ్స్ వల్లే ఉంటుంది. నేను చిన్నప్పటి నుంచి ఎలా పెరిగాను, నేను చాలా గారాబంగా పెరిగాను, నీ దగ్గరకు వచ్చి ఇలా ఉన్నాను, మా ఇదేంటో తెలుసా, మా డాడీ ఎవరో తెలుసా, మా పెదనాన్న ఎవరో తెలుసా, ఈ రకంగా చెప్పుకుంటేనే మరి అంత తెలిసినప్పుడు నువ్వు అక్కడే ఉండొచ్చుగా, మా అమ్మలు ఉద్ధరించడం ఎందుకని చెప్పి పంపించేస్తారు అంతే, ఏం లేదు. వాళ్ళది చిన్న కుటుంబం కాదు కదా, మంచి పెద్ద కుటుంబమే. అందరు అబ్బాయి మొహం చూసినా నాకేమో అట్లా అనిపిస్తుంది, అంత షాడిస్ట్ సైకోలాగైతే ఏం కనబడ్డు. కొంతమంది ఫేసులు చాలా ఇదిగా ఉంటాయి. ఇంకా ఈమె ఎన్ని వివాదాలు ఉన్నాయి, అప్పుడెప్పుడో పబ్బు దొరికింది, ఎందుకు వచ్చాడంటే ఉగాది పచ్చడి తినడానికి వచ్చాడని చెప్పి. వీళ్ళ రీజన్స్ కూడా అలాగే ఉంటాయి. సో నమ్మడానికి ఏమి ఉండవు బేసిక్గా. అండ్ మళ్ళీ ఫ్లాట్లో కూడా గొడవ పడ్డారు ఇద్దరు. అప్పుడు అడిగితే కూడా ఇంత ఈ ప్రాబ్లం ఉంటే వీటి వైపు నుంచే ఉంటుంది, కానీ అబ్బాయిల వైపు అయితే నాకేం కనపడలే. మేబీ అంటే అట్లా అని చెప్పి మరీ సైలెంట్గా ఉండే వాళ్ళు కూడా నమ్మొద్దు అంటారు. కానీ ఇక్కడైతే మాత్రం ఇదే, ఎందుకంటే అంత పెద్ద చరిత్ర ఉన్న అమ్మాయి వీడు ఆమెను ఏదైనా అండని కూడా ధైర్యం చేయడు కదా. అట్లే ఉండదు, వీళ్ళ వల్లే ప్రాబ్లం చెప్పాలంటే. చూడాలి సార్ మరి ఇప్పుడు ఏదైతే ఇచ్చిపుచ్చుకోవాలి అని చెప్పి వచ్చిన వార్త ఇది ఎంతవరకు నిజం అని చెప్పి కొద్ది రోజులు మనం కూడా వెయిట్ చేద్దాం. ఎలాగైనా సరే బయటికి రాక తప్పదు.